సూపర్ సార్. అయితే అంటే మీరు ఎర్లీ కెరియర్ దాని తర్వాత జర్నలిజంలో నాకు తెలిసి ఆ తరం సూపర్ స్టార్లు అందరితోనూ మీకు జ్ఞాపకాలు ఉంటాయి కదా? ఖచ్చితంగా. ఎవరెవరు ఉన్నారు సార్? శోభన్ బాబు గారుతో ఉందా? శోభన్ బాబు గారు ఏంటి అంటే, నేను జర్నలిస్ట్ అయ్యేటప్పటికి ఆయన యాక్ట్ చేసిన సినిమాలు యాబండి ఆవిడ వచ్చింది, బలరామకృష్ణులు, అశ్వమేధం సినిమాలు అబ్బో సూపర్ హిట్లు కదా అన్నీ. ఆయన కలిసినప్పుడు ఏంటంటే పిచ్చపాటి మాట్లాడుతుండేవాళ్ళు. అంటే ఏంటంటే ఆ సినిమా ఎలా ఉందనుకుంటున్నారు, ఆయన యాక్ట్ చేసిన సినిమా గురించి, అశ్వమేధం గురించి ఏమనుకుంటున్నారు జనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఏంటి ఆ సినిమా ఆడుతుంది అనుకుంటున్నారా లేదా, సినిమా రిలీజ్ ముందు. సో ఆయన దగ్గర నేను మర్చిపోయిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన మేకప్ బాక్స్లో ఇలా తీస్తే హిందీ హీరో శశి కపూర్ ఫోటో కనపడింది. హిందీ హీరో శశి కపూర్ గారి ఫోటో. ఓ నేను చూసి ఒకసారి షాక్ అయ్యా. ఏంటి సార్ శశి కపూర్ గారు అంటే మీకు చాలా ఇష్టమా, ఆయన ఫోటో పెట్టుకున్నారు మేకప్ బాక్స్లో అన్న. కాదు, నాకు ఒక రకంగా రోల్ మోడల్, నాకు ఒక రకంగా వార్నింగ్ బెల్ ఆయన అన్నాడు. శశి కపూర్ గారు ఈయనకి వార్నింగ్ బెల్ ఏంటి అనుకున్నాం. అంటే ఆయన ఏం చెప్పాడంటే, శశి కపూర్ అనే ఆయన భార్య జెన్నీ కపూర్ బతుకున్నంతకాలం హ్యాపీగా ఉన్నాడు. అంటే అంతకుముందు ఆయన సినిమాలు చూడండి, ఒక సుహాగ్ కావచ్చు, షాన్ కావచ్చు, సత్యం శివ సుందరం కావచ్చు, ఫకీరా కావచ్చు, మంచి హ్యాండ్సమ్గా మంచి స్లిమ్గా ఉంటాడు ఆయన శశి కపూర్ అని. ఆయన వైఫ్ జెన్నిఫర్ కపూర్ క్యాన్సర్తో చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్తో ఆయన కొంచెం లావ్ అయిపోయాడు. మీ తర్వాత సినిమాలు చూస్తే లావ్ అయిపోయాడు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. అజూబా, అమితాబ్ బచ్చన్ సినిమా డిజాస్టర్. తర్వాత వాళ్ళ అబ్బాయిని పెట్టి కునాల్ కపూర్తో సినిమా తీసాడు, గోవింద్ నిహలానీతో. ఆ సినిమా విజేత అనుకుంటా. ఆ సినిమా ప్లాప్. ఆయన ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ కాదు, ఉత్సవ్ అనే సినిమా తీసాడు గిరీష్ ఖన్నా డైరెక్షన్లో. ఆ సినిమాలో ఆయన బాగా లావుగా షకారుడు క్యారెక్టర్ చేశారు శశి కపూర్ గారు. ఆ సినిమా డిజాస్టర్. సో గుర్తుంచుకున్న నేను ఎందుకు ఆయన వార్నింగ్ అంటే, వైఫ్ చనిపోయిన తర్వాత డిసిప్లిన్ తప్పాడు. 80% మన డైలీ రొటీను లైఫ్ స్టైలు మారకూడదు. లైఫ్లో ఏమైనా జరగనాయి. అది మొదటి నేను ఆయన చూడగానే గుర్తుంచుకున్న మొదటి పాఠం. రెండోది, ఎనీ కాస్ట్ నేను నిర్మాతని కాకూడదు. శశి కపూర్ అనే ఒక స్టార్ హీరో నిర్మాత అయ్యి ఆస్తులు పోగొట్టుకొని ఆ డిప్రెషన్తో ఆల్కహాల్కి అలవాటు అయిపోయి లావ్ అయిపోయి తన రూపురేఖలు మార్చుకుని పాడే చేసుకుని అలా ముగిసిపోయింది. అందువల్ల నేను ప్రతిరోజు మేకప్ వేసుకుని శశి కపూర్ గారిని గుర్తు చేసుకుని మేకప్ వేసుకుంటా. ఇది సోమబాబు గారు చెప్పింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని విషయం. మామూలు విషయం. అదే రోల్ మోడల్ అంటే ఒక ఇన్సిడెంట్. అలాగే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అప్పుడు సరే మోహన్ బాబు గారు, ఆ తరం అగ్ర హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, అందరు హీరోని కలుస్తూ ఉండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. అలా ఒక చాలా కాలం సాగింది. ఇక్కడ ఇంకొక డౌట్ సార్ నాకు, రైటర్స్ అంటే రూములకి దాని ఏమంటారు స్టోరీ డిస్కషన్స్కి రూములకే పరిమితం అవుతారని ఒక ఉండేది అన్నాడు. మీరేంటి ఆన్ లొకేషన్కి కూడా వెళ్తారు అని చెప్పేసి ఉంది. ఆన్ లొకేషన్కి వెళ్ళే రైటర్స్లో మీరు ఒకళ్ళు అంట కదా? అవునండి. ఆన్ లొకేషన్లో మార్పులు చేర్పులు అన్నీ కూడా జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా ఆన్ లొకేషన్ కావాలని అడగరు. గుణశేఖర్ గారికి ఖచ్చితంగా రైటర్ అనేవాడు స్పాట్లో ఉండాలి. అంటే నేను గోస్ట్ రైటర్గా ఎంతో కంట్రిబ్యూట్ చేసిన డిస్కస్ చేసిన సినిమాలు పక్కన పెడితే, నేను డైలాగ్ రైటర్గా చేసిన వరుడికి త్రూఅవుట్ సినిమా ఉన్నాను. రుద్రమదేవి సినిమా త్రూఅవుట్ ఉన్నాను. రుద్రమదేవి ఇంకా చెప్పాలంటే నా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నేను పనిచేసిన సినిమా 2-3 ఏళ్ళ పాటు. సో ప్రతిరోజు షూటింగ్ స్పాట్లో ఉండేవాడిని. ఆ సినిమా డబ్బింగ్ మొత్తం నేనే దగ్గర నుండి చెప్పించాను. ఆ సినిమా రీసెర్చ్ కావచ్చు, షూటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, అన్నిట్లోనే ఉన్నా. అలాగే బొమ్మరేలు భాస్కర్ గారు కూడా షూటింగ్ స్పాట్లో రైటర్ అనేవాడు ఉండాలి. జగన్ గారికి అప్పుడప్పుడు అవసరమైన పిలుస్తుంటారు. హరీష్ శంకర్ గారు, బోయపాటి శ్రీను గారికి ఏంటంటే షూటింగ్ ప్యాక్ అయిపోయాక నెక్స్ట్ డే సీన్ మీద కూర్చోవాలి, డిస్కస్ చేయాలి. సో ఇలా ఉంటుంది. ఒక్క డైరెక్టర్ ఒక అలవాటు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేయబోయే యోగేష్ కేఎంసీ అని నా డైరెక్టర్ ఫ్రెండ్, ఆయన అది షూటింగ్ త్వరలో స్టార్ట్ అవబోతుంది. బస్ అది కూడా ఆయన నన్ను ఖచ్చితంగా షూటింగ్ స్పాట్కి రమ్మంటున్నారు, మరి చూడాలి. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది అవుట్డోర్ న్యూజిలాండ్, కాబట్టి నేను వెళ్ళాలా, నా అంతటి నేను రానని చెప్పేసి. అవునా? న్యూజిలాండ్ వెళ్ళలేకపోయారా? అంటే ఒక 6 నెలల పాటు అక్కడ ఉండాలి, అందువల్ల నేను ఇష్టపడ్డా వెళ్ళడానికి. మధ్యలో విష్ణు గారు షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా కబుర్ చేశారు, మీరు వచ్చేయండి అని, బట్ నేను వెళ్ళలేదు.